వాస్తవంగా యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది. 2021 అక్టోబర్ నుంచి అన్ని గ్రామాలు తిరగాలి, అన్ని వార్డులు తిరగాలని ఆనాడు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చేనేత సోదరుల సమస్యలేమి, స్వర్ణకారుల సమస్యలేమి, మా బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలేమి, దళిత సోదరులు కానివ్వండి, ఎస్టీ సోదరులు కానివ్వండి, మా మైనారిటీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. సో యువగలం పాదయాత్రలో నేను అనేక సామాజిక వర్గాలుగా ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ మా మంగళగిరిలోనే ఉన్నాయబ్బా అని. నేను ప్రజలతో చర్చించినప్పుడు ఇవన్నీ మీకు ఎట్టు తెలుసు సార్, ఎట్లా తెలుసుకున్నారని అడిగితే మా మంగళగిరిలో నాకు చెప్పారు ప్రజలని. అందుకే యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది. 2019లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా. ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు, దీవించలేదు. 21 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా. ఒక పట్టుదల కమిట్మెంట్తో మీకోసం పనిచేశా. ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది. 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది. ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మనం అన్న క్యాంటీన్ తెరిచాం. ప్రభుత్వం పెళ్లి కానుక ఎత్తేస్తే మనం పెళ్లి కానుక ఇస్తున్నాం. పేద ప్రజలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు బండ్లు ఇస్తున్నాం. ఇంకా మహిళలు సొంత కాళ్ళపై నిలబడడానికి స్త్రీ శక్తి పేరుతో టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవని పేరుతో మండలాలకు ఒక బండి, పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం, టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకి ట్రైసైకిల్స్, రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు, స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులకి, పాస్టర్లకి, ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం కనీసం గుంటలు పూడ్చబోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం. ఇంకా నాయ బ్రాహ్మణులకి సలూన్ చైర్లు, కిట్లు, కార్మికులకి వెండింగ్ మెషిన్లు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం. ఆర్ఎంపీ సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం. ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, దాని ద్వారా తాగునీరు, మజ్జిగ అందించాం. ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్లి ఉంటే తాలి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా మా చేనేత సోదరులకి రత్నాలు, ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు. ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, పర్వాలేదన్నా.
ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం